వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు. నవభారత యువబేరీ కార్యక్రమంలో మోడీ వ్యాఖ్యలను ఖండించిన సీఎం. జూబ్లీహిల్స్ పరిధిలోని కార్మికా నగర్ లో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి. రాజ్యసభలో చెలరేగిన టీడీపీ ఎంపీ హరికృష్ణ. అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు. News in details. ఎస్ఆర్ నగర్ లోని బేరీ అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు. 50 లక్షల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు శ్రీనివాస్ పై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏకకాలంలోనే దిల్సుఖ్ నగర్, గచ్చిబౌలి, కర్నూలు, బల్కంపేటలలో దాడులు జరిగాయి. అయితే 2,50,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్, బంగారం, డబ్బు, ప్లాట్తో సహా 50 లక్షల విలువ చేసే ఆస్తులు జప్తు చేసుకున్నారు. కాగా అతనికి సంబంధించిన ఆస్తులపై దాడులు కొనసాగిస్తున్నారు. అనంతరం ఏసీబీ అధికారి విలేకరులతో మాట్లాడుతూ 25 లక్షల నగదు లభించిందని, 89 తులాల బంగారం, చెరుకూరి గ్రూప్స్ ఫైనాన్స్ లో డబ్బు ఉన్నట్లు, 26 లక్షలు అతని భార్య పేరు మీద, 13 లక్షలు అతడి అత్త పేరు మీద మరియు తమ్ముడు, సోదరి పేర్ల మీద 4 లక్షల వరకు డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారని, జడిచెర్లలో సుమారు 3 లక్షల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు, వాటితో పాటు బ్యాంక్ లాకర్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 5 కోట్ల ఆస్తులు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా దాడులు కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. సుమారు 20,50,000 నెట్ క్యాష్ దొరికింది. అలాగనే సుమారు ఒక 89 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికింది. తర్వాత డిపాజిట్స్కి సంబంధించి చెరుకూరి గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్లో, చెరుకూరి గ్రూప్లో మరియు ఇంకొక షూరిటీస్ అయితే మొత్తం ఎలాగైతే 85 lakhs వాళ్ళ భార్య పేరు మీద, సుమారు 86 lakhs వాళ్ళ భార్య పేరు మీద ఉన్నాయి. అలాగనే ఇతని పేరు మీద 5.5 లక్షలు, తర్వాత మహాదేవమ్మ పేరు మీద అంటే అత్త పేరు మీద 13 lakhs, అలాగనే చిన్న తమ్ముడు పేరు మీద 3.5 లక్షలు, తర్వాత సిస్టర్ పేరు మీద పార్వతీదేవి పేరు మీద 4 లక్షలు, మొత్తం 4 లక్షలకు సంబంధించిన డిపాజిట్స్ పేపర్స్ దొరికినాయి. అవన్నీ కూడా సీజ్ చేస్తాను. ఇతని కస్టడీ సుమారు ఇప్పుడు అంటే మాకు ఇప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం అదే జంక్షన్లో 30 acres అని చెప్పాను, అది 3 lakhs పెట్టుకున్నాడు. వాల్యూ ఎక్కువ ఉండొచ్చు. మా రికార్డు ప్రకారం, డాక్యుమెంట్ రికార్డు ప్రకారం దాదాపు ఒక 2.5 కోట్ల వరకు మనకి ఇప్పుడు అంటే గోల్డ్ కనుక యాడ్ చేసుకుంటే 3 కోట్లు దాటిద్ది ఉన్న రేటు ప్రకారం. మా రేటు ప్రకారం 3 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది. ఇంకా బ్యాంకు లేఖ ఒకటి ఉంది ఎస్బీఐలో, దాన్ని కూడా వెరిఫై చేసేది.
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోని రాష్ట్రానికి ఎవరూ సాటిరారని సరిలేరని ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుర్తించాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. అవాస్తవాలు అసత్యాలు చెప్పడం మంచిది కాదన్నారు. నవభారత యువభేరిలో నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఖండించారు. ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడడం మోడీ వంటి వారి స్థాయికి తగదన్నారు. మహాత్మా గాంధీ నేర్పిన సూత్రాల వల్ల తాను తిరిగి అమెరికా అధ్యక్షుడు అయ్యానని ఒబామా చెబితే మోడీ మాత్రం ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పిన దాన్ని కాపీ కొట్టి మేం చేయగలం అంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ సరిహద్దు వంటి సున్నిత అంశాలను దౌత్యపరంగానే పరిష్కరించుకోవాల్సి ఉందని తొందరపడి ఉద్రేకపరిచి రెచ్చగొట్టే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కంటే అభివృద్ధిలో వెనకబడి ఉందని ఆయన అనడం శోచనీయమన్నారు. గుజరాత్ తమిళనాడు ప్రభుత్వాలు మన రాష్ట్రంతో పోలిస్తే యువతకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయన్నారు. బడ్జెట్ పరంగా చూస్తే మన రాష్ట్రంలో 445 రూపాయల కోట్లే ఉండగా అదే తమిళనాడు గుజరాత్లో అయితే 194 కోట్లు 106 కోట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ రాజ్యసభలో చెలరేగారు. రాష్ట్ర విభజన కారణంగా భవిష్యత్తులో జరగబో అనేక నష్టాల గురించి మాట్లాడారు. ఎవరిని అడిగి ప్రభుత్వం రాష్ట్ర విభజన చేయాలని అనుకుంటుందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలుగువాడి పౌరుషాన్ని గొప్పదనాన్ని కొనియాడారు. హరికృష్ణ తన ప్రసంగాన్ని తెలుగులో చెప్పడంతో కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొక సమయంలో స్పీకర్ ఎంపీని మీరెవరని అడగడం జరిగింది. సభలో ఎవరైనా ప్రాంతీయ భాషలో మాట్లాడాలనుకున్న వారు 1 గంట ముందుగా తమకు తెలియజేసినట్లయితే తాము ట్రాన్స్లేటర్ని సమకూర్చడం జరుగుతుందని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని సదరు ఎంపీ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆనాడు నెహ్రూ గారు పెళ్లి చేస్తే ఈనాడు సోనియా గారు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని ఎంపీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు నందమూరి హరికృష్ణ ప్రప్రథమంగా తాము భారతీయుడనని గర్వించదగ్గ తెలుగువాడిగా పుట్టానని అందుకే తన ప్రసంగాన్ని తెలుగులో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ యూపీఏ ప్రభుత్వం కలిసిమెలిసి అన్నదమ్ములా ఉన్న తెలుగువారిని విడదీయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నట్లు తెలిపారు. ప్రకాశం పంతులు గారు, ఎన్టీఆర్ గారు, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు లాంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన ఈ మహాగడ్డను విడదీయడానికి మీరు ఎవరని చెప్పేసి ఈ యూపీఏ ప్రభుత్వాన్ని నందమూరి హరికృష్ణ ప్రశ్నించడం జరిగింది. ఇందరు మహానుభావులు పుట్టిన గడ్డ వితౌట్ ఇంటిమేషన్. Pardon? No, please. Let me sort it out. No, this is the issue, sir. దీనికి ట్రాన్స్లేషన్ అక్కర్లేదు సార్. No, this is not కావాల్సిన ఎక్స్ప్రెషన్ to allow to ఇక్కడ అరే आपको हिंदी मालूम होता है हिंदी में बोलो. No, తెలుగులో మాట్లాడతాను సార్. తెలుగు వాడికి అన్యాయం చేస్తున్నారు మీరు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తున్నారు మీరు. తెలుగు వాడికి ఇదేనా సార్ గౌరవం? మిస్టర్ హరికృష్ణ आप सुनिए, listen to me. ఇక్కడ ఒకటి సార్, ఈ సభలో తెలుగు ట్రాన్స్లేటర్ని కానీ హిందీ ట్రాన్స్లేటర్ని కానీ చౌదరి ఉండు. భాషను కించపరచడమే కాదు, ట్రాన్స్లేటర్ బాధ్యత చట్ట సభ మీద ఉంది. రాసి ఒక్కర్లేదు. మా ఇష్యూ సార్, మమ్మల్ని కాపాడాలి సార్. ఎంతో గొప్ప దౌర్భాగ్య పరిస్థితి మేము కొట్టుకునే పరిస్థితి వచ్చింది సార్. ఈ పరిస్థితి కారణం ఎవరు? ఇది కాంగ్రెస్ పార్టీ ఆయన సిటీ సార్. Chair cannot compel any member. Got a right to speak in their mother tongue in this house. People have got a right to speak in their mother tongue in the house. ట్రాన్స్లేట్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, కన్నడ ఇవన్నీ అరేంజ్ చేయాల్సింది మీరు. ఆ బాధ్యత మా మీద కాదు. మీరు వాటికి వాళ్ళు మీరు వాళ్ళ మమ్మల్ని మాట్లాడమని షోవాన్ని భారతదేశంలో తలెత్తుకునే విధానంగా లేకుండా అవమానపరిచారా? హరికృష్ణ ఈసీ కాత ఆపస్ మే డైర్ రఖనా.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి తోట నరసింహం భార్య వాణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు మద్దతుగా పలికేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతూ దీక్షలో కూర్చుంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా వాణికి తమ మద్దతు ప్రకటించాయి. ఈ జిల్లాల ఆందోళనలు 14వ రోజుకు చేరుకొని తీవ్రంగా సాగుతున్నాయి. అర్ధరాత్రి ఉద్యోగ సంఘాల బంద్ పిలుపుకి ఆర్టీసీ యాజమాన్యం కూడా సంఘీభావం ప్రకటించడంతో తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఉదయం నుంచి 9 డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వచ్చింది లేదని అక్కడి సమాచారం. కాకినాడలోని 2 పోర్టుల కార్యకలాపాలను ఆపేసి కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా రాజమండ్రి, అమలాపురం, మిగతా చిన్న మండల కేంద్రాల్లో కూడా బంద్ ప్రభావం కనపడుతున్నట్లు సమాచారం అందుతోంది. వైద్యులు వాణి ఆరోగ్యాన్ని పరిశీలించి ఆమె బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు తెలిపారు. సరైన ప్రకటన వెలువడేదాకా దీక్ష కొనసాగిస్తామని, వెనకడుగు వేసేది లేదని వాణి స్పష్టం చేశారు. ఆరోగ్యం బాగానే ఉందండి. నేను దీక్ష ఇంకా కొనసాగిద్దామని అనుకుంటున్నాను. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం చెప్పే వరకు నా దీక్షను కొనసాగిస్తాను. దీక్ష ఆపే ప్రసక్తి లేదు. హైదరాబాద్ ఆయన సొత్త, వాళ్ళ సొత్త, మంద కూడా కదా హైదరాబాద్. అక్కడ ఉన్నదే మన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అభివృద్ధి చేసిందే మన సీమాంధ్రులు ఎక్కువగా అభివృద్ధి చేశారు హైదరాబాద్. కేసీఆర్ అలాగే అనడం బాగోలేదండి, ఆ మాట అసలు బాగోలేదు. కానీ హైదరాబాద్ మాత్రం మేము వదులుకోం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే. ఆరోగ్యం బాగుంది, అందరూ మంచి స్పందన కూడా వస్తుంది ప్రజల నుంచి. ఆ ఉత్సాహం చూసి నాకు అసలు ఎక్కడ నీరసన కూడా రావట్లేదు ప్రజల స్పందన చూసి. సమైక్య సెగతో సీమాంధ్ర బగ్గుమంది. అర్ధరాత్రి నుంచి సమైక్య ఉద్యమం ఉధృతమైంది. సకల జనుల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిరసనలతో సమైక్యాంధ్ర హోరెత్తింది. 13 జిల్లాల్లో సమ్మె ప్రభావం తీవ్రమైంది. 123 ఆర్టీసీ డిపోల్లో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. సమ్మెతో విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. విశాఖతో పాటు పాడేరు, నర్సీపట్నం, గాజువాక, సింహాచలం, మద్దిపాలెం, స్టీల్ ప్లాంట్, వాల్తేరు తదితర డిపోల్లో నుంచి కూడా ఒక్క బస్సు బయటికి రాలేదు. అటు నగరంలో తిరిగే సిటీ సర్వీసులు సైతం నిలిచిపోయాయి. అనంతపురంలో రాత్రి నుంచే ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు కాగడాలతో ప్రదర్శన చేపట్టారు. రాత్రి నుంచే పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నెల్లూరులో అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రభావం కనిపించింది. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత సమైక్యవాదులు హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271.
మీ ఇంటి శుభకార్యాలు వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. అనంతరం తిరిగి స్వాగతం. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో సోమవారం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం, తెలంగాణ కోఆపరేటివ్ ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సద్భావన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గితే మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగ సంఘాల TJAC హెచ్చరించింది. ఈ విషయమే TJAC నేతలు దేవి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, రవీంద్రారెడ్డి సోమవారం TNGO భవన్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి దారుణంగా ఉందని, రెండు ప్రాంతాల్లో రెండు వైఖరులు ప్రదర్శిస్తోందని విమర్శించింది. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి వెల్లడించాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. విభజన ఆగితే మెరుపు సమ్మెకు దిగుదామంటూ ఈ నెల 19న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి PK మహంతికి నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ రోజు నుంచి ఈ నెల 17 వరకు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, శాంతి ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని శాఖాధిపతుల కార్యాలయాల్లో సమ్మెకు వెళ్లే వారంతా సీమాంధ్ర ఉద్యోగులేనని, వారు ఎంతమంది ఉన్నారనే విషయం తేలుస్తామన్నారు. ఏపీ NGOలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసీ బస్సుల బంద్ చేస్తున్న ఉద్యోగులు ప్రైవేటు సంస్థల బస్సులు ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, తెలంగాణ కో ఆపరేటివ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకులు సద్భావన యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, కట్టెల శ్రీనివాస్ యాదవ్, స్థానిక జేఏసీ నాయకులతో పాటు TRS, BJP, CPI, TRLD ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. మల్కాజ్గిరి చౌరస్తా నుండి ఆనంద్బాగ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు కోదండరాం. అనంతరం ప్రసంగించిన కోదండరాం, కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినప్పటికీ కొంతమంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఇక్కడ ఉద్యోగులు చేసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని తెలియజేయడానికి ఈ సద్భావన యాత్ర అని తెలిపారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రజలను విభజించి తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మేము వీళ్ళందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే ప్రజలకు రాష్ట్రాలు ఈ సందేశాన్ని వాడవాడలా హైదరాబాద్ లో
మహబూబ్ నగర్ కు చెందిన సి ఆంజనేయులు అనే వ్యక్తి బోరబండలో సైట్ 3లో నివాసం ఉంటున్నాడు. పని ముగించుకొని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంజనేయులు ఎస్ఆర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి. అతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. బోరబండలోని సైట్ 3లో నివాసం ఉంటున్న అతడు రోజులాగే నిన్న రాత్రి కూడా ఇంటికి బయలుదేరాడు. అయితే కార్మిక నగర్ లోని రోడ్డు ఇరుకుగా ఉండడం వలన ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేవలం ఇక్కడి కార్మిక నగర్ లోని దారి ఇరుకుగా ఉండడం వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పటికి 3 ప్రమాదాలు జరిగాయని, రోడ్డు మరమ్మతులపై జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు అశ్రద్ధ చేస్తున్నారని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కూడా వారికి తెలియజేశారు. అయినా ఎలాంటి ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి కార్మిక నగర్ లోని ఇరుకైన రోడ్డుపై మరమ్మతులు కొనసాగిస్తే ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చంటున్నారు స్థానికులు. అతని భార్య ఒక అబ్బాయి సైకిల్లో ఉంటారు. గత 10 సంవత్సరాల నుండి సైకిల్లో ఎంసీఎస్ ఎంప్లాయీ మోటార్ సైకిల్ పైన పోతా ఉంటే పైనుంచి టిప్పర్ వచ్చి యాక్సిడెంట్ చేసేది హెడ్డింగ్ జరిగింది. అయితే క్రష్ అయింది. అవలభావంగా ఉండగా షేర్లింగంపల్లి ఓల్డ్ ఎంఐజీ వద్ద రైలు కింద పడి వ్యక్తి మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం ఉదయం 12 గంటల సమయంలో 54 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 19 నుంచి ఇంజనీరింగ్ కోర్సుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి 30 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, 22 నుంచి సెప్టెంబర్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 4న వెబ్ ఆప్షన్ల సవరణ, 5న సీట్ల కేటాయింపు జాబితా విడుదల ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పి జయప్రకాష్ రావు తెలిపారు. మంగళవారం ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూలు తదితర వివరాలతో కూడిన ప్రకటన ఎంసెట్ వెబ్సైట్ లో పొందుపరిచామన్నారు. ఇదిలా ఉండగా కన్వీనర్ కోటా సీట్లు 70% ఉండగా మిగిలిన 30% సీట్లు యాజమాన్యాలు పూర్తి చేస్తాయని, కాగా 5% సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేయగా మిగిలిన వాటిలో జేఈఈ మెయిన్స్ ర్యాంకర్లతో భర్తీ చేస్తామని, అప్పటికీ సీట్లు మిగిలితే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागरी लॉन, ऑर्बिट्स, हैदराबाद. ఎర్రగడ్డ
ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్డి సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్డి సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, వివిధ రకాల పప్పు దినుసులే కాకుండా రంజాన్ స్పెషల్ కాజు, బాదాం, పిస్తా, అక్రూట్ వంటి డ్రై ఫ్రూట్స్, సేమియా, సుగంధ ద్రవ్యాలు మొదలగు రకాల వస్తువులు హోల్సేల్ ధరకే లభించును. సరైన తూకం, నాణ్యత, సరసమైన ధర మా ప్రత్యేకత. మీ అవసరాలకు విచ్చేయండి నేడే. న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. అనంతరం తిరిగి స్వాగతం. వంటింట్లో ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. రీటైల్ మార్కెట్ లో ఇప్పటికే కిలో 55 పలుకుతుండగా రానున్న 4 రోజుల్లో 70కి చేరే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజల ఉల్లి అవసరాలను తీరుస్తున్న తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్ లో ధరలు తారాజువలా దూసుకెళ్తున్నాయి. సమైక్యాంధ్ర ప్రభావంతో రవాణా స్తంభించడం, మహారాష్ట్రలో కృత్రిమ కొరత వంటి పరిస్థితుల నేపథ్యంలో డిమాండ్ కు తగిన స్థాయిలో సరఫరా లేక ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రీటైల్ మార్కెట్ లో ముందెన్నడూ కిలో 20కి దాటలేదు. కానీ ఈసారి హోల్సేల్ మార్కెట్ లోనే కిలో 50కి పలుకుతోంది. రీటైల్ మార్కెట్ లోకి వచ్చేసరికి ఆ ధర కాస్త 55కు చేరింది. సీమాంధ్ర జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళన కారణంగా బస్సు రవాణా పూర్తిగా స్తంభించింది. లారీలు కూడా బయలుదేరినా తర్వాత ఎంతసేపటికి గమ్యం చేరుకుంటాయో చెప్పలేని పరిస్థితి. దీంతో ఉల్లిపాయల రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీనివల్ల ధరలు మరింత వేడెక్కుతున్నాయి. అల్పపీడన ధోని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం భారీగా వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా రైతులు ఈ వర్షాలతో ఖరీఫ్కు మేలు కలుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాలో దొండపాడు వాగు పొంగటంతో ఒకరు గల్లంతయ్యారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో సగటున 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఆరుతడి పంటలకు మేలు కలుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అనుకూల వాతావరణ పరిస్థితుల వలన రాష్ట్రంలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. 3 రోజుల క్రితం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వాయువ్యం వరకు విస్తరించింది. సోమవారం ఒడిశా కోస్తా తీరాలకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావం వల్ల బంగాళాఖాతం కోస్తాల్లో 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో 3.5 నుంచి 5.3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఇంకా క్రిందకు దిగితే బలపడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.